హలో నేను విశ్వేశ్వరరావు. భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవి జాగ్రత్తలు అనుకోవాలా లేదంటే ప్రమాద గంటకలు అనుకోవాలా అనే దాని మీద ఆర్థిక నిపుణులు పాపారావు గారు ఉన్నారు. ఆయనతో ఇంటర్వ్యూ. సార్ నమస్తే. నమస్తే. సార్, నరేంద్ర మోడీ గారు ఏదో కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి. అవి డేంజర్ సిగ్నల్ అనుకోవాలా లేదంటే ముందస్తు జాగ్రత్తలు అనుకోవాలా? ముందస్తు అంటే ప్రమాదం రాకముందు ఉండే జాగ్రత్తలు. ముందు ప్రమాదం ఉంది జాగ్రత్త అని. ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాం అనేది నా ఉద్దేశం. ఆ ప్రమాదాన్ని ఇంకా అది తీవ్రతరం కాకుండా ఆపలేమనేది కూడా నా ఉద్దేశం. ఆల్రెడీ ప్రమాదంలోకి వెళ్ళిన తర్వాత ప్రమాదంలోకి తీసుకెళ్లిన విధానాలు అలాగే కొనసాగుతుండగా ఇప్పుడు జాగ్రత్తలు చెబుతున్నారు. అవి మనం ఏం చేయాలో చెబుతున్నారు, కానీ మనం ఆలోచించాల్సింది మనం ఏం చేయాలో. సరే, ఎటుగుడి డబ్బులు లేకపోతే పొదుపు చేసుకోవటం, పొదుపుగా ఉండటం, ఖర్చులు ఆపుకోవటం తప్పేది కాదు. అది జనానికి ఎటుగుడి తప్పేది కాదు. కానీ ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలో కూడా వాళ్ళు ఆలోచిస్తే మంచిది. ఇన్ని సంవత్సరాల పాటు 12 సంవత్సరాల కాలం పాటు జరిగిన విధానాలు ఏంటి, ఏ విధానాలు మనల్ని ఇక్కడికి తెచ్చినాయి, ఏ విధానాలు అయితే జనాల్ని జీవితాన్ని ప్రమాదంలోకి ఇబ్బందుల్లోకి నెట్టి ఆ విధానాల్ని మార్చుకోకుండా మనల్ని ఎంతగా పొదుపు చేసుకోమన్నా అది ఉపయోగం లేనటువంటి ఇది. ఎందుకంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు కాదు, మధ్యాసియా సంక్షోభం ఇప్పుడు వచ్చింది. గత 2-3 నెలలుగా మధ్యాసియాలో తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం, కానీ హోర్ముజ్ జలసంధి మూసుకుపోవటం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దెబ్బతింటాం, మనకి ఎల్పిజి ఎల్ఎన్జి క్రూడ్ ఆయిల్ క్రైసిస్ రావటం, దాంతోపాటు ఫెర్టిలైజర్ క్రైసిస్ అది ఇతరత్ర అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే దానికి ముందు నుంచి కూడా సంక్షోభం లేదా? వెస్ట్ ఏషియా సంక్షోభంతోనే అన్ని వచ్చినాయి అని చెప్పాలని చూడటం గతంలో ఒక ధోరణి ఉంది. గతం నుంచి నడుస్తున్న ధోరణి అది. కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వల్లే అన్ని సమస్యలు వచ్చినాయని కొంతకాలం పాటు కోవిడ్ మీద చెప్పుకున్నాం. కోవిడ్కి ముందుకు సమస్యలు లేవా ఈ దేశంలో? కోవిడ్ 2020 ఫిబ్రవరి అనుకుంటా, ఏదో జనవరి చివరిలో ఫిబ్రవరిలో వచ్చింది. 2019 నవంబర్ డిసెంబర్లో వచ్చిన జాతీయ నమూనా సర్వే గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగం 42 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది, పీక్ లెవెల్లో. అంతకు ముందే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెరుగుతున్నాయి. కోవిడ్ వచ్చి వాటిని కొంచెం లాస్ట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్ అంటారు, మూలిగే నక్క మీద తాటికాయ చేసింది అంతే. కోవిడ్ ని కారణంగా చూపిస్తే వీళ్ళంతా బాగున్నట్లు, అంత చక్కగా ఉన్నట్లు, విధానాలు బ్రహ్మాండంగా నడుస్తున్న వాటిని ఏదో కోవిడ్ నాశనం చేసినట్టు చెప్పుకోవటం ఎస్కేప్. తర్వాత కొంతకాలం పాటు నడుస్తున్న కథ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఇంకా నడుస్తున్న కథ ఏంటంటే ట్రంప్ టారిఫ్లు. దీనివల్ల ఏదో సమస్యలు వచ్చినాయని చెప్పి ఇక ట్రంప్ ని టారిఫ్ ని తిట్టుకోవడంతో అయిపోతుంది. నిజమే, ట్రంప్ టారిఫ్ల వల్ల సమస్యలు వచ్చినాయి. సమస్యలు రాకుండా తప్పించుకున్న దేశాలు కూడా ఉన్నాయి కదా. చైనా ట్రంప్ నే ఎదురు తిరిగి బెదిరించగలిగింది కదా. మనం ఎందుకు అలా లేవనేది ప్రశ్న. ఏంటంటే మనం బలంగా ఉంటే మనకి సంతోషం కలిగించేది, ఆత్మ సంతృప్తి కలిగించేది, అది మన జీవన స్థితిగతులను అంటే ప్రతిసారి కొన్ని కారణాలు బయట ఎక్కడ వెతుకుంటున్నాం తప్పితే మన విధానాల్లో ఉన్న లోపాలను మనం వెతుక్కుంటాం. 3వ దఫా వెస్ట్ ఏషియా సంక్షోభం అనే ఒక కారణం చెప్పుకుంటున్నాం. నేను చెప్పేది ఒకటే, ప్రజలకి జాగ్రత్తలు చెప్పారు, మంచిదే. సంక్షోభం వచ్చింది, తప్పో ఒప్పో ఎవరిది ఏదైనా కానీ వచ్చింది, జాగ్రత్తలు ఉండాలి. బంగారం కొనొద్దన్నారు, అలాగే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, పెట్రోల్ డీజిల్ సేవ్ చేయమన్నారు, కార్ పూలింగ్ అన్నారు, లేకపోతే ఆయిల్ కూడా, వంట నూనె కూడా జాగ్రత్త పడమని చెబుతున్నారు. ఇట్లాంటి చాలా సలహాలు మనం ఇచ్చారు. విందులు వినోదాలు వద్దు, విదేశీ ప్రయాణాలు వద్దు, ఓకే. కానీ నిన్నటిదాకా మనం ఘనంగా చెప్తున్నటువంటి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇప్పుడు అడిగంటికి పోకుండా ఉండటం కోసం ఈ జాగ్రత్తలన్నీ చెబుతున్నారు. అంటే అతిమంది దాని సారాంశం, ఈ జాగ్రత్తలన్నిటి సారాంశం ఏంటంటే ఎన్ని ఇంపోర్ట్ చేసుకునేవి కాబట్టి విదేశీ మార్కెట్ నిల్వలు పొదుపుగా జాగ్రత్తగా ఉండాలి, దేశం బాగుండాలంటే ఉండాలి కదా మన చేతిలో, ఖర్చు పెట్టకండి ఇష్టానుసారం, ఓకే గుడ్. కానీ నిన్నటిదాకా ఇదే విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు చాలా గొప్పగా చెప్పుకున్నాం మనం. మన దగ్గర ఇంత విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు, $700 బిలియన్ల పైన విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అసలు మనంత తోడు లేరన్నాం. ఇవాళ సుమారుగా అంతే ఉన్నాయి, మళ్ళీ $690-700 బిలియన్ల ఇంకా ఉన్నాయి. ఉండగా మళ్ళీ బేలాతనం ఏంటి అంటే గాలివాటుగా ఉంది జీవితం, పరిస్థితులు కాస్త అటు ఇటు అయితే బెసిగితే గనక పడిపోయే పరిస్థితుల్లో ఉండి కూడా మనం ఘనంగా మాట్లాడటం అనేది జరుగుతుందేమోననే భయం ఉంది.
అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు సార్ డెట్ ఎకానమీ అని భారతదేశానికి, అలా అనిపిస్తుందా? ఆ ట్రంప్ మాటలకి ట్రంప్ ఎకానమీ ఏంటి, అమెరికా ఎకానమీ ఏంటి సార్? అమెరికా ఎకానమీ వాడి సంగతి అంటే అనకూడదు, కానీ అతని సంగతి అతను చూసుకోకుండా అమెరికన్ ఎకానమీ కొలాప్సింగ్ ఎకానమీ. 38-40 లక్షల కోట్ల డాలర్ల ట్రిలియన్ల 38 ట్రిలియన్ల అప్పున్న డాలర్ల 38 ట్రిలియన్లు 40 ట్రిలియన్ల డాలర్ల అప్పున్న ఎకానమీ. అంటే 38 లక్షల కోట్ల డాలర్లు, 40 లక్షల కోట్ల డాలర్లు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగుంది ఆ డాలర్ పోయిందంటే అమెరికా కొలాప్స్. వాళ్ళు వచ్చి మనకి ఇది డెడ్ ఎకానమీ, అది జీవించే ఎకానమీ, ఎన్ని కథలు, ఎన్ని వదిలేయండి. మనం మాట్లాడుకుందాం మన సంగతి. ఆ ట్రంప్ ఏం మన స్టాండర్డ్ ఏం కాదు కదా, వదిలేయండి అది. అయితే నేను చెప్పేది ఒకటి, మన విధానాల్లో విదేశాంగ విధానం దగ్గర నుంచి అంతర్గతంగా అనుసరించిన విధానాల దాకా అనేక లోపాలు ఉన్నాయి. రివ్యూ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే అవసరమైతే తప్పులు అయిపోయినాయి, పని అయిపోయింది ఏదో అయిపోయింది, సర్దిద్దుకుంటే మంచిది. ఆ రివ్యూ చేసుకోకుండా ఇప్పటికీ అంటే మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యకు కారణమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసుకోవటం, లేకపోతే వాటిని మార్చుకోవటం చేయాలి. అవి అలాగే ఉంచి, మూలాలను అలాగే ఉంచి సిమ్టమ్స్ కి మందులు ఎన్నాళ్ళు వేసినా దెబ్బ అలాగే ఉంటుంది. తాత్కాలికంగా సబ్సైడ్ అవుతుంది కానీ అలాగే ఉంటుంది. వచ్చిన సమస్య కూడా అలా ఉంటుంది. కాబట్టి మన విధానాల్లోనే ప్రధానంగా లోపం ఉంది. ఈ విధానాల లోపం ఏదైతే ఉందో అది ఈ సమస్యను తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఈ సమస్యను తప్పించుకుంటున్న కొన్ని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఈ సమస్యలో పడకుండా బయట పడగలుగుతున్నాయి. వాటి విధానాలే తార్కాడం. ఇందాక నేను చెప్పింది చైనా ఉదాహరణ చెబుతా. చైనాకు కూడా మనలాగే ఎల్ఎన్జీ లేదు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ దగ్గర కూడా లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఎల్పిజి కూడా వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే మనలాగే. క్రూడ్ ఆయిల్ కూడా వాళ్ళ సొంత ఉత్పత్తి లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. కానీ వాళ్ళు ఈ సమస్యలో పడలా, వాళ్ళు చాలా కూల్ గా హ్యాండిల్ చేసుకుంటున్నారు దీన్ని. ఏం చేశారు వాళ్ళు అనేది ఒకసారి అంటే మనం కూడా కూల్ గా హ్యాండిల్ చేయడానికి కావాల్సినటువంటి ఆలోచనలు చేసాం. ఉదాహరణ చెబుతా ఉంది, కొంచెం పక్కకి పోయి కూడా ఉదాహరణ చెబుతాం. కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఉంది. అంటే మనకి ఎల్ఎన్జి అనేది ఒక గ్యాస్. ఆ ఎల్ఎన్జిని వెహికల్స్ లో వాడతాం, వాహనాలు, ఆటోలు, వీటిలో ప్రయాణాలకి, కార్లలో కూడా వాడే ఎల్ఎన్జి వాడి ప్రయాణం చేయాలి. తర్వాత అలాగే ఫెర్టిలైజర్లు తయారు చేసే ఫ్యాక్టరీల్లో ఎల్ఎన్జి అవసరం, నైట్రోజన్ ని యూరియాగా కన్వర్ట్ చేయడం, దీనికోసం ఎల్ఎన్జి అవసరం. అలాగే విద్యుత్ ఉత్పత్తి వాటిల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఎల్ఎన్జి చాలా చోట్ల మనకి ఫ్యాక్టరీలు ఇట్లాంటి వాటిలో అవసరం. అది చైనా దిగుమతి చేసుకుంటుంది, మనం దిగుమతి చేసుకుంటుంది. మనం కూడా సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం గుర్తులేదు కానీ ఈ మధ్య చైనా ప్రణాళికలు రూపొందించింది. మనం కూడా అదే టైంలో కోల్ నుంచి గ్యాస్ తయారు చేయడానికి ఎల్ఎన్జి బదులుగా కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. కోల్ ని చేసి మెషిన్స్ లో చేసి దాని నుంచి గ్యాస్ తయారు చేసుకుని ఆ గ్యాస్ ని ఫెర్టిలైజర్ తయారీకి, ఆ వెహికల్స్ నడుపుకోవడానికి, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికో దేనికో ఫ్యాక్టరీలకు వాడుకోవడానికి వాళ్ళు ప్రణాళిక రూపొందించారు. మనం అదే టైంలో అలాంటి ప్రణాళిక రూపొందించాం. ఇన్ఫాక్ట్ మనం రూపొందించిన ప్రణాళిక చైనా వాళ్ళు తయారు చేసేదానికంటే 25% ఎక్కువే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా గ్యాస్ తయారు చేయాలని మనం ప్లాన్ వేసాం. చైనా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు కోల్ గ్యాసిఫికేషన్ ఏం చెప్తుంది కాదు, ఏమనంటే చైనా అనుకూలం అని మాట్లాడుతున్నారు. ఇది బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రికలో వచ్చినటువంటి వ్యాసం. అక్కడే చదువుతాం, నేను చదివే పత్రికలు అయ్యే, నేనేమి చైనా పత్రికలు ఏం చదవట్లా. బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, 3 పత్రికలు ఇక్కడ బిజినెస్ పత్రికలు. అవి కాకుండా తెలుగు పత్రికలు, హిందూ ప్లస్ ఇంకా ఏవో ఒకటి వేరే పత్రిక. లండన్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ చూస్తాం. ఇయే నేను చదువుతుంది, నేను చైనా పత్రికలు ఏం చదవట్లేదు. కానీ ఇది బిజినెస్ స్టాండర్డ్ లో, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వార్త, న్యూస్ స్టోరీ, ఆర్టికల్. కోల్ గ్యాసిఫికేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కోల్ గ్యాసిఫికేషన్ ఇప్పుడు ప్రణాళిక పూర్తి చేసుకుని కోల్ గ్యాసిఫికేషన్ మీద గ్యాస్ తయారు చేసుకుంటున్నారు. అందుకే ఇంత క్రైసిస్ వచ్చినా వాళ్ళ దగ్గర ఫెర్టిలైజర్ ఉత్పత్తి ఆగల. ఫెర్టిలైజర్ ఉత్పత్తి వాళ్ళ దేశానికి కావాల్సిందే కాదు, విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. ఆ ఎగుమతి కూడా ఆగల. ఎందుకు ఆగలేదంటే ఎల్ఎన్జి బదులు వాళ్ళు సబ్స్టిట్యూట్ గా కోల్ గ్యాసిఫికేషన్ చేసుకుని కోల్ గ్యాసిఫికేషన్ లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా కోల్ తో ఈ గ్యాస్ కథ నడుపుతున్నారు. అలాగే ఇతర ఏం ఆగల, అన్ని నడుస్తున్నాయి. కానీ మన దగ్గర కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళికలు వేసాం, ప్రాక్టికల్ గా మనం కాలు ముందు పడాలి. ఇది అంటారు కదా, మాటలు కోటలు దాటిన చేతులు గడప దాటలేదు. ప్రణాళికలు వేస్తున్నాం, ప్రాక్టికల్ గా చేయటంలా. ఇట్లాంటి చాలా విషయాల్లో మనకి, ఎందుకంటే నిత్యం మనం అంటే కొంచెం ఎవరికైనా బాధ కలిగినా కానీ ఒక వాస్తవం ఏంటంటే, మన భారతీయ మనస్తత్వంలోనే ఒక ప్రధానమైనటువంటి ఇది ఏం జరుగుతుందంటే, మనకి పవర్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ. ఇతరుల మీద ఆధిపత్యం చేయాలనే తాపత్రయం మనకు ఉన్నంతగా
ఇతర చోట్ల తక్కువ ఉంటుంది. మరి అమెరికాలో కానీ ఇట్లాంటి దేశాలు కొంచెం తక్కువే ఖచ్చితంగా మనకంటే. మనకి పవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అందుకనే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అంటది బీజేపీ పోతాక. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నేనే ఉండాలి, అందరి మీద నేనే పెద్ద, ఎవ్వడికి కూడా కనపడకూడదు ఇక్కడ ఈ పరిసరాలు. ఇది మనకి ఉన్న క్యాస్ట్ సిస్టమ్ నుంచి వచ్చిన ఆలోచన విధానం కూడా. క్యాస్ట్ కూడా అదే కదా, అంచెలంచెల వ్యవస్థ, ఆధిపత్య వ్యవస్థ. ఒకడు ఇంకోటి కంటే ఎక్కువ తక్కువ లెక్కలేసుకునే వ్యవస్థ కుల వ్యవస్థ. అలాగే జాయింట్ ఫ్యామిలీలు కూడా ఎక్కువ తక్కువ, అంటే అన్న తండ్రి కుటుంబంలో పెద్దలు వాళ్ళ పెత్తనం కింద కుటుంబం ఉంటారు. ఈ పెత్తనం చేసే మనస్తత్వం ధోరణి భారత మనస్తత్వంలో మనకు ప్రధానంగా చాలా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, అంతకు ముందు ఆ మెకలాండ్ అని చెప్పి, డేవిడ్ మెకలాండ్ అని ఆయన భారతదేశానికి వచ్చాడు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వీళ్ళ ఆలోచన విధానంలో వీళ్ళని మోటివేట్ చేసేది ఏంటి, వీళ్ళకి ప్రేరణ ఏంటి, వీళ్ళు చేసే పనుల్లో వీళ్ళకున్న ప్రేరణ ఏంటని స్టడీ చేసి ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా భారతీయుల్లో నీడ్ ఫర్ పవర్ చాలా ఎక్కువ, ఇతరుల మీద ఆధిపత్యం చేయాలనేది చాలా ఎక్కువ. కాకినాడలో కూడా స్టడీ చేశాడు, కాకినాడ కూడా వచ్చాడు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏమో తెలియదు నాకు. కాకినాడ రాష్ట్రం కలిసి 56 ప్రాంతంలో అనుకుంటా కదా, రెండు కలిపింది. కానీ ముందు వచ్చాడో తర్వాత వచ్చాడో కానీ కాకినాడలో కూడా ఆయన చదివాడు. అట్లా ఆసియాలో చాలా దేశాల్లో తిరిగి స్టడీ చేశాడు, క్వశ్చనీర్లు ఇచ్చేదంతా మనుషుల్ని. అలాగే ప్రపంచంలో చాలా దేశాలు, అమెరికా లాంటిది అన్ని చోట్ల తిరిగాడు. ఆయన చెప్పింది ఏంటంటే భారతదేశంలో నీడ్ ఫర్ పవర్ చాలా ఎక్కువ, ఆధిపత్య ధోరణి ఎక్కువ. అది అమెరికాలో తక్కువ. అమెరికాలో నీడ్ ఫర్ అచీవ్మెంట్ ఎక్కువ, ఏదైనా సాధించాలనేది ఉంటుంది, ఎవరి మీద పెత్తనం చేయాలి కాదు. అందుకనే వాళ్ళు సైంటిఫిక్ గా టెక్నాలజికల్ కూడా అడ్వాన్స్ అయ్యారు. సో ఈ బలహీనత మన దగ్గర ఏమవుతుంది, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని దీనిలో మునిగి తేలినంతగా మనం ఎవరి మీద పెత్తనం చేయాలన్నంతగా ఏదైనా సాధించాలనేది లేకపోవడం వల్ల మనం ప్రణాళిక వేసి పక్కన పడేస్తున్నాం, కోల్ గ్యాసిఫికేషన్ లాంటివి చేయలేకపోతున్నాం. చాలా విషయాలు ఇలా మన ప్రణాళికలు ముందుకు సాగటం. ఇది ఒక బలహీనత. ఇది ఎప్పటికైనా కల్చరల్ గా మనలో ఈ మార్పు రాకపోతే ఆలోచన విధానంలో మనం ఎప్పటికీ నష్టపోతాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ సంక్షోభం నుంచి బయటపడేదానికి అవకాశాలు ఉన్నాయి అసలు? అంటే సంక్షోభం నుంచి ఎంత పెద్ద సంక్షోభం అయినా ఒక జాతి మనుషులు అనుకుంటే దాటం కష్టం కాదు. కానీ దాన్ని మొబిలైజ్ చేయగలిగింది సరైన విధానాలు కావాలి. బయటపడి సంక్షోభంలోకి వచ్చాం. సంక్షోభంలో బయటపడాలంటే బయటపడటానికి అనుసరించే పద్ధతులు కూడా మంచిగా ఉండాలి. ఆ పద్ధతుల గురించిన ప్రశ్న ఉంది. ఎందుకంటే పాత విధానాలు, పాత పద్ధతులు, పాత పాలసీస్ ఏదైతే ఇక్కడ ఈ సమస్యలకు మనకు తెచ్చినాయో, ఈ సమస్యలో కూరుకుపోయేలాగా మనల్ని చేసినాయో, మళ్ళీ వాటితోనే ఈ సమస్య పరిష్కారం చేయలేం మనం. అందుకే నేను అంటుంది ఏంటంటే మోడీ గారు ప్రజలకు సలహాలు ఇచ్చారు, నిజం, ఫాలో అవ్వండి, మంచిదే, మనకు కూడా అవసరం ఆ విధానాలు, ఆ సూచనలు పాటించడం. కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఉంది. ప్రభుత్వానికి కూడా ప్రజల తరఫున కొన్ని విజ్ఞప్తులు ఉంటాయి. మీరు ఆ విధానాలను మార్చకుండా మేము ఎన్ని చేసినా కానీ మా బతుకు బాగుపడాలంటే మీ విధానాలు కూడా మారాలి. ఇక్కడ ప్రజలను నడిపించేది ప్రభుత్వం, ప్రజలకు మార్గదర్శనం చేసేది ప్రభుత్వం, దేశాన్ని నడిపించేది ప్రభుత్వం. మీరు ఏ దిశగా తీసుకెళ్తున్నారనేది మాకు మంచా చెడ ఏదైనా జరగడానికి మీరు తీసుకెళ్లే దిశ దిక్కు అయ్యే కారణం. కాబట్టి అవి కూడా మార్చుకోండి అని చెప్పాల్సిన అవసరం కూడా ఈ సందర్భంలో మనకు ఉంది, అటు పక్కకు కూడా. సార్ ఆ రోజు ఇందిరాగాంధీ చేసిందే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు గోల్డ్ విషయంలో. ఇప్పుడు ఆ రోజు ఏ రోజైనా గోల్డ్, ఇప్పుడు ఇందిరాగాంధీ కాదు గోల్డ్, ఆ రోజు పేపర్లో కూడా చూశాను, నేను పేపర్ కట్టుకొని చూశాను, ఇందిరాగాంధీ గోల్డ్ కొనొద్దని చెప్పింది. ఇప్పుడు అట్లా అనటం ద్వారా ఇందిరాగాంధీ కూడా చెప్పింది కాబట్టి మోడీకి శాంక్షన్ ఇవ్వాలన్నా లేకపోతే ఏంటంటే, అంటే ఇందిరాగాంధీ చెప్పింది, ఇందిరాగాంధీ అంటే చాలా మందికి అభిమానమైన వాళ్ళు ఆటోమేటిక్ గా మోడీని అభిమానించండి. అప్పుడు కంటెక్స్ట్ వేరే వచ్చు, మనకు తెలియదు, అప్పుడు నాకు హిస్టారికల్ కంటెక్స్ట్ తెలియదు. అప్పట్లో ఏం నేను ఆ కంపారిజన్ లోకి, ఆ డిస్కషన్ లోకి పోను. వీళ్ళిద్దరిని పెట్టి మళ్ళీ నేను ఒకళ్ళంటే ఇష్టం అని ఒకళ్ళంటే ఇష్టం, ఇట్లా కాదు చర్చ. అది కాదేమో, మోడీ చెప్తున్నారు ఇప్పుడు, అప్పుడు ఆమె చెప్పారు, ఎనివే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే గోల్డ్ వరకు నేను ఒకటి మాత్రం చెప్తాను. గోల్డ్ ఎందుకు కొంటున్నారు ఇప్పుడు జనాలు? మోడీ గారు కొనుతున్నారు, కానీ భారత రిజర్వ్ బ్యాంకే కొన్నదిగా. మొన్నదాకా విపరీతంగా గోల్డ్ తగ్గించినట్టున్నారు. కొన్ని సంవత్సరాల పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో గోల్డ్ ఎప్పుడూ లేనంతగా విపరీతంగా కొనిపెట్టుకుంది. అలాగే ప్రపంచంలో సెంట్రల్ బ్యాంకులు, చైనా సెంట్రల్ బ్యాంకు, రష్యా సెంట్రల్ బ్యాంకు, టర్కీ, చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ విపరీతంగా కొంటున్నాయి కూడా కొన్ని. ఇంకా మరి వాళ్ళు ఎందుకు కొన్నారు? మనల్ని కొనొద్దన్నప్పుడు వాళ్ళు ఎందుకు కొన్నారంటే డాలర్లలోనో పౌండ్లలోనో ఈ కరెన్సీల్లో పెట్టుకుంటే దెబ్బతింటాం, అవన్నీ కరెన్సీలు దెబ్బతింటే మనం దెబ్బతింటాం, రూపాయల్లో పెట్టుకున్నా సేఫ్ కాదేమో మనకి. గోల్డ్ అయితే ప్రస్తుత సంక్షోభ కాలంలో, ప్రపంచవ్యాప్త సంక్షోభ కాలంలో ఇదైతే విలువని కాపాడుకుంటది, మనల్ని భద్రంగా ఉంచుద్దని రిజర్వ్ బ్యాంక్ పెట్టుకుంది. మరి మనం భద్రంగా ఉండదు వ్యక్తులుగా? మనకు కూడా కోరుకుంటది కదా వ్యక్తులుగా భద్రంగా ఉండాలని. గతంలో మనకి గోల్డ్ కొన్నామంటే కల్చరల్ గా మనకున్న ఇదిలో కొన్నాం, భద్రత కోసం కొన్నామా లేదా, అది కూడా కొంత భాగం ఉంది ఖచ్చితంగా. ఎప్పుడైనా గోల్డ్ ఇంట్లో ఉంటే కనుక ఏ బ్యాంక్ లో పెట్టినా మనకు అప్పటికప్పుడు తక్షణ డబ్బులు పడతాయి అనేది కూడా కొంత
ఎప్పుడు ఆలోచన ఉందండి. గోల్డ్ ఉంటే కనుక బ్యాంక్ లో తీసుకెళ్ళి పెడితే ఇలా చేతిలో డబ్బులు వస్తాయి. ఇంకోటి అయితే అలా ఉండదు మనకు అవకాశం అనేది కూడా కొంత ఆలోచన ఉంది. అసలు కల్చరల్ గా మహిళలకు ఇష్టం కానీ బంగారం అంటే భారతదేశానికి బంగారానికి విడి చేసి చూడలేము. అక్షయ తృతీయ అంటారు, పెళ్లిళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. గోల్డ్ కొంటానే ఉంటారు డబ్బులు ఉన్నప్పుడు. అట్లాంటి దేశం ఇది. అట్లాంటిది ఆ కల్చరల్ ఇది ఒకటి. మళ్ళీ బీజేపీ అంతా కల్చరల్ ఇదేగా చెప్పేది. కల్చరల్ హిందూ ఇది అని కానీ కల్చరల్. మరి దానిలో అంతా బంగారమే కదా ప్రధానమైంది ఒకటి. రెండోది ఏంటంటే నేను అనేది ఇక్కడ మీకు బంగారం మీరు కొనొద్దన్నారు. కల్చరల్ గా జ్యువెలరీ ఆభరణాలు ఇవి కొంటాం అలవాటు. కానీ ఇప్పుడు మారింది కొంత. గత కొద్ది కాలంగా మారుతుంది ఏంటంటే జ్యువెలరీగా కొంత తగ్గుతుంది నెమ్మదిగా. దానికంటే కూడా కాయిన్స్, బిస్కెట్లు, రాడ్స్ గా కొంటున్నారు. డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకా రాడ్స్ లాగా కూడా కొంటున్నారు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు బంగారాన్ని ఇప్పుడు. గతంలో లాగా కల్చరల్ గా ఉన్నటువంటి ఇదే కాకుండా బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్, అవసరమైన ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ప్రపంచంలో అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ మార్గాలు ఇప్పుడు దెబ్బతింటున్నాయి. షేర్ మార్కెట్లు 2024 సెప్టెంబర్ నుంచి డోల్డ్రమ్స్ లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నాయి. దాని నమ్మకం పోయింది చాలా మందికి. రీటైల్ ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ లోకి వెళ్ళటం తగ్గించారు. ఎందుకంటే దాని మీద నమ్మకం పోయింది. ఎప్పుడైనా ఏమైనా అవుద్దేమో భయం పడుతుంది. రెండో పక్కన రియల్ ఎస్టేట్ లో స్టాగ్నేషన్ మీకు నాకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అనేది. ఒక తెలంగాణ కాదు ప్రపంచంలో దేశంలో కూడా. మూడోది పక్కన మీకు ఇంకా చాలా ఉన్నాయి. డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు పెట్టుకుంటే వడ్డీని మనకి వడ్డీకి ఇన్ఫ్లేషన్ కి చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే వడ్డీ మనకు వచ్చే వడ్డీ సరిపోవట్లేదు అనే ఫీలింగ్ ఉంది. అదే కాదు మీకు బ్యాంక్ డిపాజిట్లో మీకు రూపాయి విలువ పడిపోతుంది నిరంతరంగా. బ్యాంకుల్లో రూపాయల్లో మీరు డబ్బు పెట్టుకుంటే మీరు పెట్టినప్పుడు విలువ కంటే తీసుకున్నప్పుడు విలువ తక్కువ ఉంటుంది. రూపాయి విలువ పడిపోతే కొనుగోలు శక్తి పడిపోద్ది కదా. సో ఇన్ని సమస్యల మధ్య ఎవరు రూపాయలుగా పెట్టుకోవటంలా ప్లస్ అలాగే ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు లేవు కాబట్టి ప్రతిసారి సంక్షోభం ప్రపంచంలో ఉన్నప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు బంగారం పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది, మెటల్స్ పెరుగుతుంది. నేనే కాదు, నేను గత 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను బంగారం ఆఖరికి అదే అల్టిమేట్ గా ఉంటుంది అనేది సర్వైవల్. నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా ఎప్పుడు ఉండదలుచుకోలేదు కానీ నాకున్న అవగాహన ఈ షేర్ మార్కెట్ వీటి కంటే కూడా గోల్డ్ ఇస్ ద రాబోయే క్రైసిస్ అనేది నేను ముందు నుంచి కూడా నాకు క్రైసిస్ ప్రిడిక్షన్ ఉంది. నేను 2000 సంవత్సరం నుంచి 99 నుంచి కూడా ప్రపంచంలో ఈ సంక్షోభం రాబోతుందని చెప్తున్నాను. 2000 తర్వాత నేను 3 పుస్తకాలు కూడా వేసాను. 4వ పుస్తకం కూడా ఉంది దాని. ఒకటి ఇది అసలు అమెరికా అంతర్గత పతనం అంతర్జాతీయ పెత్తనం, అది కొలాప్స్ అవుతుంది అమెరికన్ సిస్టమ్ అనేది. అప్పుడు 2003లో వేసిన పుస్తకం. 2007లో మహాసామ్రాజ్యం మరణవేదనని ఇంకో పుస్తకం వేశాను. అమెరికన్ సామ్రాజ్యవాదం అదే అమెరికన్ వ్యవస్థ మరణవేదన డెత్ బెడ్ మీద ఉంది. మూడో పుస్తకం 2012 సమాధిలోకి సామ్రాజ్యవాదం, అంటే కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాడిగా సామ్రాజ్యవాదం కూలిపోతుంది, అమెరికన్ సిస్టమ్ పడిపోద్ది అనేది ఇలా కళ్ళ ముందు కనపడుతుంది అదంతా. తర్వాత 4వ పుస్తకం పోయిన 2024లో వేసాను చివరిగా, మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం. ఇవన్నీ వ్యాసాల కలెక్షన్స్. ఈ 4 పుస్తకాలు కూడా వ్యాసాల సంకలనం. పాత వ్యాసాలన్నీ కూడా 2024 వేసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. కొంత టైటిల్ మార్చుకుని మానవాళికి మహోదయం అంతం కాదు ఇలా. అంటే చాలా క్రైసిస్ ఫీల్ అవుతున్నారు యూత్ కూడా. చాలా సంక్షోభం ఉంది ప్రపంచవ్యాప్తంగా, ఉద్యోగాలు లేవు, చాలా బాధపడుతున్నారు యువజనులు. చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఈ తరం చాలా బాధల్లో ఉంది. నిజానికి ఈ తరం యువకులకి దశ ఒక సెక్యూరిటీ ఏమీ లేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే మానవాళికి ఇది పర్మనెంట్ కాదు, ఒక గొప్ప ఉదయం వస్తుంది, గొప్ప భవిష్యత్తు ఉంటుంది మానవాళికి, కొన్నాళ్ల పాటే ఈ కష్టాలు అని చెప్పేదానికోసమే మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం. దీంతో అంతా ముగిసిపోట్ల ఇది బిగినింగ్ అంతే. ఈ బిగినింగ్ తర్వాత ఒక గొప్ప ఉదయం ఉంటుంది అనేది సారాంశంగా టైటిల్ తీసుకుంది. సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఈ క్రైసిస్ నడుస్తుంది. దీనిలో నేను ఇప్పుడు నాకు మొదటి నుంచి కూడా ఇంకో వాదన కూడా ఏంటంటే మన విధానాల లోపంలో, విదేశాంగ విధానాల లోపంలో ఏంటంటే అమెరికన్ ఓరియంటేషన్ ఎక్కువైంది మనకి. ఇది నేను ఒక్కడిని చెప్తాను కాదు, నారాయణ సర్నేమ్ అది గుర్తులేదు కానీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేసిన నారాయణ, కేరళ ఆయన అనుకుంటా, తమిళనాడు కేరళ ఆయన కావచ్చు. ఆయన కూడా చాలా వ్యాసాలు హిందూ లాంటి పత్రికలు చాలా వ్యాసాలు చాలా సార్లు చిల్లి పడవ అమెరికా దానిలోకి మనం ఎక్కడం ఏంటి, వద్దు ఆ పడవ అని చెప్పి అమెరికాతో సెయిల్ అవ్వద్దని. కానీ మన విధానం మోడీ గారు మరీ ఎక్కువగా ఆయన గెలిచిన రోజు నుంచి 2014లోనే మెడిసన్ స్క్వేర్ లో రెవెన్యూలో పెద్ద ఎన్ఆర్ఐ మీటింగ్ తో బిగిన్ అయింది ప్రయాణం. తర్వాత హౌడీ మోడీ ట్రంప్ బాగా దగ్గరికి వెళ్తాం, ట్రంప్ కి ఎలక్షన్ ప్రచారం చేసేదాక. ఈ రకంగా అమెరికాతో మొత్తం టూ మచ్ ఇదైంది. నేను అనేది ఏంటంటే మనకి నాన్ మూవ్మెంట్ అనేది అలీనోద్యమం ఒక నైతిక విలువగానే కాదు, ఎవరితో అంటకాగద్దు, మన సంగతి మనం చూసుకుంటా, ఏది మంచి అయితే దాన్ని సమర్థిద్దాం అనేది ఒక నైతిక విలువగానే కాదు, అదొక ప్రాక్టికల్ అవసరం కూడా అంటాను నేను. చైనాకి అమెరికాకి చాలా తగాదాలు ఉన్నాయి, మనం సైట్ తీసుకోవసరంలా. చైనాతో మనకి కూడా తగాదాలు ఉన్నాయి. కానీ ఎంతవరకు అది
సరిహద్దు వివాదాలు చాలా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ కానీ, మొన్న గాల్వాన్ లోయలో కానీ దాన్ని మనం ఫైట్ చేయాల్సింది. దాని విషయంలో గట్టిగా ఉండాల్సింది. చర్చలు కూడా చేస్తున్నారు. కొంత పరిష్కారం అయిందంటున్నారు. ఎప్పటికైనా సరిహద్దు వివాదం మనదేంటి, వాళ్ళదేంటి అనేది మనది రావాల్సింది, మనం చేసుకోవాల్సింది. కానీ వియత్నాం కూడా చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వియత్నాం బాగానే ఉంటుందిగా, చైనాతో వ్యాపారం చేసుకుంటుందిగా, అమెరికాతో వ్యాపారం చేస్తుంది, చైనాతో చేస్తుంది. వాళ్ళ పక్షం పూర్తిగా బోలా. వియత్నాం చాలా దేశాలకి, చైనా చుట్టూ దేశాలు చాలా వాటికి చైనాతో తగాదాలు ఉన్నాయి. వ్యాపారం ఎవరు ఆపుకోవాలి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ. ఆ వివాదాలు, ఆ చర్చలు వేరే జరుగుతున్నాయి. జపాన్కి చైనాకి ఎన్ని తగాదాలు ఉన్నాయి? ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో కొంత బ్యాలెన్స్ పోగొట్టుకొని అమెరికా వైపు, అదే మునిగిపోయే పడవ అమెరికా, అదేమో రైజింగ్ పవరా పోవటం వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనం ఒంటరైపోతున్నాం ప్రపంచంలో. మిత్రులు దూరం చేసుకుంటున్నాం. ఈ ప్రమాదకరమైన ధోరణులుగా ఇట్లా ఇది విదేశాంగ విధానం వైఫల్యం అనేది ప్రతి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. అదే విదేశాంగ విధానం హార్ముజ్ జలసంధిలో మన నౌకలు ప్రయాణం చేయడానికి ఆటంకం అయిందని అనిపిస్తుంది ఒక్కోసారి. ఖచ్చితంగా వాళ్ళు ఏదో మనల్ని ఇరాన్ వాళ్ళు మనల్ని ఎలా చేస్తున్నారు, మనం వాళ్ళ మిత్ర దేశం కదా అంటున్నాం, కానీ వాళ్ళ మనసులో ఏమన్నాయి మనకు తెలియదు. వాళ్ళు ఏమన్నారు, ఇరాన్ నాయకుడు ఒక ఆయన మధ్య అన్నాడు, ఈ హార్ముజ్ జలసంధి మూసేసే క్రమంలోని, యుద్ధ క్రమంలోని ఏమన్నా అంటే, ఇరాన్ నాయకుడు ఒక అతను, భారత ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి భారతదేశ నౌకలు ఎలా చేస్తున్నాం అన్నారు. భారత ప్రజలు అన్నాడు కానీ భారత ప్రభుత్వం అన్న ఆయన. నిజమే, భారత ప్రజలు మనం ఇరాన్తో మనకు ప్రేమ ఉంది, అమెరికా చేసిన దుస్సాహసం తప్పనేది అమెరికా వాళ్ళే అంటున్నారు కదా. నేను ఒకటి అంటూ ఏంటి, అమెరికన్ ప్రొఫెసర్లు, అమెరికా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, అమెరికన్లే ఇరాన్ లో నువ్వు చేసిన తప్పని ట్రంప్ అంటున్నారు. అందరికీ ఉంది, ఇరాన్ లో తప్పు చేశారు వాళ్ళు. అది భారత ప్రజలు కూడా మాతో ఉన్నారు, భారత ప్రజలు మేమే కరెక్ట్ అని అంటున్నారు, మా పట్ల నైతికంగా మాతో ఉన్నారు. భారత ప్రభుత్వం వల్ల చూడండి ఆ మాట నాయకుడు అన్నప్పుడు పేపర్లోనే వచ్చింది. మరి ఎందుకు ఈ మిస్ మ్యాచ్ ఎందుకు వస్తుంది? ప్రజలు కోరుకుంటున్న దానికి, ప్రభుత్వం చేస్తున్న దానికి మిస్ మ్యాచ్ లో, అది కూడా ఈ మిస్ మ్యాచ్ వల్ల దేశం నష్టపోతున్నటువంటి మిస్ మ్యాచ్ ఎందుకు? ప్రజల భావాలకు విరుద్ధంగా, ట్రెడిషనల్ గా సంప్రదాయంగా మనకు వస్తున్నటువంటి స్నేహాలని కోల్పోయే విధంగా మనం ఎందుకు పోతున్నాం? దానివల్ల జరుగుతున్న నష్టం కూడా జరుగుతుంది. సరే, అది మనకి ఆ స్నేహం నష్టం చేస్తే అది విషయం కట్ చేసుకోవడం. ఇది ఇట్లాంటి పొరపాట్లు చాలా దేశీయంగా, అంతర్గతంగా విధానాల్లో కూడా లోపాలు ఉన్నాయి. దానివల్ల ఈ రోజు ఇన్ని సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వ్యవహరిస్తున్న తీరు మీరు చెప్పారు, అంతర్జాతీయ పరిస్థితులు చెప్పారు, దేశీయంగా ఉండే పరిస్థితులు చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా మోడీ ఏం చేస్తాడు అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది బహుశా ఆయన మాటల్లో. అది గట్టెక్కిస్తుందా? అంటే మరి విధానాలు మారుతాయి అనేది వాళ్ళు చెప్పాలి కదా. విధానాలు ఏం మారుతాయో కనపడితే అప్పుడు గట్టెక్కిస్తా లేదా మాట్లాడచ్చు. మనం ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదు. మనం ఏం చేయాలో చెబుతున్నారు కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పింది లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన కాదు కదా వాళ్ళు. అవును, గోల్డ్ చెప్పాడు, ఆయిల్ చెప్పాడు, నూనె చెప్పాడు, మనం ఏం చేయాలో చెప్పారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం స్క్రూ టైట్ చేయటమే కాదు కదా, ఈ పరిస్థితిని బయటపడటానికి ఎలా దారో చెప్పాలి. ఇప్పుడు మనల్ని పొదుపు చేయమన్నారు, అన్నింటినీ పొదుపు చేయమంటున్నారు. ఎస్ చేస్తాం, కానీ ఎల్లకాలం ఇలా మీరు అలా చేస్తా ఉంటే, మేము ఇలా చేస్తా ఉంటే నడుస్తుందా అలా బండి మాకు? ఏ విధానాలు అయితే మనల్ని ఇక్కడ తెచ్చినాయో ఆ విధానాలు ఎట్లా మారుతున్నాయి అనేది, కోర్స్ కరెక్షన్ ఎలా చేస్తున్నాం అనేది కూడా మీరు కూడా ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లోనే మనకి చెప్పారనిపిస్తుందా మీకు? ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? భారత ప్రభుత్వం, భారతదేశం చేతులు, భారత ప్రభుత్వం ప్రభుత్వంలోని నాయకుల చేతిలో ఉండాలి కదా. ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఏ ప్రభుత్వానికైనా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఏదో ఒకటి చేయగలిగిన పరిస్థితి, స్వేచ్ఛగా ఓ సార్వభౌమాధికార దేశంగా భారతదేశ ప్రభుత్వానికి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా దీనికి ఏమి చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇంత దేశానికి, ఇన్ని వనరులు ఉన్న దేశానికి ఏమి చేయలేని పరిస్థితి ఉందంటే ఎక్కడ ఇరుక్కున్నాం మనం పోయి అంటారు కదా. అసలు ఏ దేశానికైనా ఏమి చేయలేని పరిస్థితి ఉండదు. సో అప్రకటిత లాక్డౌన్ అని చెప్పి వస్తుంది, మరి అదే వాళ్ళు చేసేదేమో. లాక్డౌన్ పెట్టర్లేండి. లాక్డౌన్ పెడితే అసలు స్వేచ్ఛగా సమాజంలో మనం ఇప్పుడు ఇదే వ్యాధి కాదు కదా, ఆర్థిక ఇబ్బంది. ఇదేదో కోవిడ్ లాగా మనిషి కలిస్తే ఒకళ్ళొకళ్ళు వ్యాపిస్తున్నట్టుగా అట్లా చేస్తే అసలు సామాజిక జీవితం కూడా, లేకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. సామాజిక జీవితం అంటే కలబోసుకోవటానికి మనుషులు కలిస్తే కొంత ఉపశమనం కూడా ఉంటది. లాక్డౌన్ జరగవు. కోవిడ్ కాదు కదా ఇది. కోవిడ్ అంటువ్యాధుల కాలంలో లాక్డౌన్. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ పెడితే వెహికల్స్ బయటికి రావాలి, అట్లా పెట్రోల్ సేవ్ చేస్తారా? కాదు, ఒక చిన్న చెబుతున్నాను. మొన్న మనకి ఎల్పిజి కొరత వచ్చింది చిన్నది.
ఎల్పిజి కొరత వస్తే ఇక్కడ సిటీలోనే చూడండి ఎన్ని వేల హాస్టల్స్ ఉన్నాయి, 10,000 హాస్టల్స్ ఉన్నాయి, లక్షలాది మంది విద్యార్థులు వాటిలో ఉన్నారు. చాలా మంది వెళ్ళిపోయే పరిస్థితి, హాస్టల్స్ లో హోటల్స్ మూతపడ్డాయి, చాలా మందికి పని పోయింది. అంటే ఎకానమీ ఒక 30 ఏళ్ల క్రితం ఎకానమీ కాదు, ఇది 40 ఏళ్ల క్రితం ఎకానమీ కాదు. ఈ ఎకానమీలో స్విగ్గీ జొమాటో ఉన్నాయి, గిగ్ వర్కర్స్ ఉన్నారు, హాస్టల్స్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్ల ఆధారితంగా ఎల్పిజి బయట తినే వాళ్ళు పెరిగారు, కర్రీ పాయింట్లు పెరిగినాయి, ఇంట్లో వంట చేసుకోవడం తగ్గిపోతుంది, కర్రీ పాయింట్లో కర్రీ తెచ్చుకొని రైస్ పెట్టుకునే వాళ్ళు పెరిగిపోయారు, భార్యాభర్త ఉండి కూడా ఇంట్లో వంట చేసుకుని తగ్గి చాలా రకాలుగా మన ఎకానమీ మొత్తం రీస్ట్రక్చర్ అయిపోయింది, టోటల్ గా ఇట్ రీస్ట్రక్చర్. దీన్ని మొత్తాన్ని వెనక్కి 30 ఏళ్ళు వెనక్కి నడిపిస్తారా మీరు? మీరు చెప్పిన మార్పుల ప్రకారం ఇట్లా రాడికల్ గా ఇట్లాంటివన్నీ చేయాలంటే, విపరీతంగా చేయాలంటే ఇట్లాంటి బాగా కొన్ని మార్పులు చిన్న చిన్నవి చేసుకోవచ్చు, కానీ ఆ దిశగా పోతే ఆఖరికి ఎంప్లాయ్మెంట్ ఏమవుద్ది? మరి ఇవన్నీ చేస్తే గిగ్ వర్కర్స్ ఏమవ్వాలి? స్విగ్గీ జొమాటో వర్కర్స్ ఏం కావాలి? బ్లింకిట్ వాళ్ళు ఏం కావాలి? ఇన్స్టామార్ట్ వాళ్ళు ఏం కావాలి? చాలా ఉన్నాయి కదా ఇట్లా. ఎకానమీ మొత్తం బయట ఇప్పటికే ఎకానమీ ఎల్పిజి కొరతతో చాలా హోటల్స్ మూతపడితే పని చాలా మందికి పోయింది. చిన్న కార్మికులు, వంట చేసుకునే వాళ్ళు, అక్కడ సర్వ్ చేసుకునే వాళ్ళు, ఇట్లా చాలా మందికి పోయింది. హాస్టల్స్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, కట్టెల పొయ్యికి మళ్ళీ వెళ్దామా? మళ్ళీ వెనక్కి అంటే వెళ్దామంటే ట్రైబల్ దశకి వెళ్లాల్సింది. ఇట్లా వెనక్కి వెళ్తే 30 ఏళ్ళు వెనక్కి ఎట్లా వెళ్తాం? ఎకానమీ వేరే లెవెల్కి వచ్చింది, వేరే దీనిలోకి వచ్చింది. దాన్ని సస్టైన్ చేయడానికి వాళ్ళు కొంత పొదుపు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దీన్ని సస్టైన్ చేయకపోతే మీకు అన్ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది, వెనక్కి పోవటమే కాదు, సమస్యలు పెరుగుతాయి సార్, సమస్యలు పెరుగుతాయి, తగ్గవు దీన్ని సస్టైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు సార్, ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ కూడా ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి, నేను ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదో ఇవాళ 2 పేపర్లు చదివా, వాళ్ళు కూడా మోడీని సమర్థిస్తా వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే మేనేజ్మెంట్లకి ఎంప్లాయీస్ కి ఒక స్ట్రగుల్ నడుస్తుంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో. చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టపడుతున్నారు, కానీ మేనేజ్మెంట్లు ఇన్సిస్ట్ చేస్తున్నాయి రండి ఆఫీస్ కి, లేకపోతే ఉద్యోగాలు కష్టం. కొంచెం టైట్ అయింది కదా, జాబ్స్ పొజిషన్ కూడా టైట్ అయింది సాఫ్ట్వేర్ లో, పింక్ స్లిప్స్ ఇస్తున్నారు, తీసేస్తున్నారు, అది వీళ్ళు భయపడుతున్నారు, వెళ్ళకపోతే తీసేస్తారు ఆఫీస్. కానీ కోవిడ్ టైంలో వీళ్ళు బాగా అలవాటు పడ్డారు, అంత కంఫర్టబుల్ ఇంట్లో అంటే వాతావరణంలో పిల్లలు ఇంట్లో ఉన్నా వాళ్ళ పనులు చేసుకుంటున్నా వాళ్ళని గమనిస్తానే మన పని మనం చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ బాగానే ఉంటుందిగా, పోయి ఆఫీస్ లో ఎంత సోషల్ లైఫ్ ఉన్నా అక్కడికంటే కూడా ఇంట్లో ఉండే లైఫ్ వేరు కదా. దాంతో ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళ యూనియన్ డిమాండ్ ఏదో మోడీ వాళ్ళ యజమానులకి, అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులకి వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి ఇన్సిస్ట్ చేయండి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అని. నేను చెప్తున్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్షిప్ ఎలా ఉంటది, వాళ్ళ యజమానులకు వీళ్ళకి ఎట్లా ఉంటది అంటే, వీళ్ళంతా మన కళ్ళ ముందు అంటే కొంత పవర్ స్ట్రక్చర్ తాలూకి మన కళ్ళ ముందు, లేకపోతే కొంత ఎటుకుడి ఉద్యోగాల్లో ఉండే కొంత. రెండో వాడిని మనం అది తెలియకుండానే ఒక పవర్ ఇది అనేది రెండో వాళ్ళ మీద ఫీల్ అవటం కోసం వాళ్ళంతా ఇక్కడ ఉంటేనే నాకు ఎందున్నట్టు అనేది, ఇది సబ్ కాన్షియస్ గా నడిచే ప్రాసెస్ ఏది. కొంత పని అయినా కానీ పని అక్కడ నుండి వాళ్ళు చేసినా నాకు తృప్తి ఉండదు, ఇక్కడ నా కళ్ళ ముందు ఉంటే నాకు అదొక ఇతర రకాలుగా కూడా నాకు ఐఎమ్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ఎంపైర్ అనే ఫీలింగ్ నాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కొంత ఉండొచ్చు యజమానులకి. నేనే దాన్ని తప్పే కానీ చెప్తున్నా, చాలా ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిదే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ టైంలో అనవసరంగా వేస్ట్ అయ్యి ఇంతమంది ఎంప్లాయీస్ ఆఫీసర్కి పోయి పెట్రోల్ డీజిల్ అది వేరు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటారు, మోడీ గారు అది కూడా అన్నారు. 40 ఏళ్లుగా సంస్కరణలు మొదలైన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని సర్వనాశనం చేసి ప్రైవేట్ వెహికల్స్ పెంచి కార్ల కంపెనీల కోసం హైవేలు నిర్మించి 6 lanes 8 lanes కూడా ఉన్నాయి నాకు తెలియదు. ఈ రకంగా హైవేలు ఎందుకు వేశారు? అసలు ఎవరి కోసం వేశారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం అవన్నీ అవసరమా? ఎందుకు వేశారు? కార్ల కంపెనీలు కార్లు అమ్ముకోవాలంటే ఇట్లాంటి హైవేలు కావాలి. అమెరికాలో అదే కదా జరిగింది. 1920s అప్పుడు ఫోర్డ్ కంపెనీ వచ్చినప్పుడు, ఫోర్డ్ కార్ల కంపెనీ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రోడ్లన్నీ ఎలా డెవలప్, అమెరికన్ ఎకానమీ దేని చుట్టూ డెవలప్ చేశారు? కార్లు రోడ్ల చుట్టూనే అమెరికన్ ఎకానమీ బిల్డప్ అయింది. ఆ రోడ్లన్నీ దానికోసం వచ్చినాయి, పెద్ద పెద్ద రోడ్లు అన్ని వచ్చినాయి, ఎందుకంటే కార్ల కంపెనీ ఫోర్డ్ కంపెనీ బిగినింగ్ తో అట్లా ఎకానమీ మొత్తం దాని చుట్టూ బిల్డ్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా కార్ల కంపెనీలు అమ్ముకోవటం కోసం, కార్పొరేట్ అవసరాల కోసం హైవేలు ఇట్లాంటివి ఉండకూడదు నేను చెప్పటల్లా. దానికోసం తెచ్చాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ప్రైవేటీకరణలో. ఇండివిజువల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, నాకు బైకో, నాకు కారో, నాకు ఇంకోటో ఎస్యూవీనో ఇంకోటో ఇట్లాంటివి అలా చేసేసారు. ఎవ్రీబడి ఆన్ హిజ్ ఓన్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో ఉంది హైదరాబాద్ లో, అంటే ఎంతో ఎన్ని సిటీల్లో మెట్రో ఉంది. ఈ మెట్రో మనం అందరం మెట్రో ఎక్కితే అది భరించగలదు? అసలు సరిపోద్ది అది? బస్సులు ఎన్ని ఉన్నాయి? ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయి? సిటీ బస్సులు తిరుగుదామంటే
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాజ్ టోటలీ డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ కంట్రీ. చాలా దేశాల్లో జరిగింది అదే ప్రైవేటీకరణలో. ఎల్పిజి విధానాలు వచ్చిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, కార్ల కోసం, కార్ల కంపెనీల కోసం హైవేలు ఇవన్నీ జరిగినాయి. ఈ క్రమంలో మీరు వచ్చి మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే గుడ్, నేను వెళ్తా, నాకు ఇష్టమే. బట్ హౌ ఏది ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? సార్ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు, తులం, అలాగే పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఎంత ఉండే అవకాశం? పాపులర్ క్వశ్చన్ సార్ ఇది. ఏంటంటే పాపులర్ క్వశ్చన్, సెల్ అవుద్ది, యూట్యూబ్ వీడియో సెల్ అవుద్ది, కానీ ఎంతంటే మనకి జనాల దీనిలోనే మనకి లాభాపేక్ష. ఇప్పుడు ఇంత డబ్బులు పెడితే రేపు పొద్దున ఎంత డబ్బులు కనపడతాయి అనేది దానిలో అదే. నేను తప్పంటల్లా, డబ్బులు ఎవరికైనా అవసరమే, కానీ నేను అట్లాంటి ప్రశ్నలకి నేను కాదు, ఎవరు కూడా, అది నాకు ఇష్టం లేదు. ఈ ప్రశ్నకైతే నాకు అంత పెరుగుద్ది ఇంత పెరుగుద్ది అని చెప్పి ఎర్లేసి ఆశలు పెట్టి, అంటే నాకు ఎందుకంటే నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని చెప్పను. ఎవరైనా టీవీలో నన్ను పరిచయం చేసినప్పుడు కానీ, ఛానల్స్ లో కానీ, ఇక్కడ కానీ పరిచయం చేసినప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పాపారా అంటే కాదు, నేను ఎకనామిక్ ఎక్స్పర్ట్ అని చెప్పండి. ఫైనాన్షియల్ అంటే ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు వస్తాయి, అక్కడ చేయండి, ఇక్కడ చేయండి, అంత అయిపోతారు, ఇంత అయిపోతారు. నాకు అసలు ఇష్టమే లేదు, నాకు నచ్చదు. నేను డబ్బులు సంపాదించుకోవటమే జీవితాన్ని ఓరియంట్ చేసుకోలేదు. నాకున్నది నేనేదో చేసుకుంటున్నాను, నా వరకు అంతవరకు పరిమితంగా ఉంటది. నాకు పెద్ద డబ్బులు సంపాదించాలనే కోరిక లేదు, అలా అవటం నాకు ఇష్టం కూడా లేదు. ఎప్పుడు నాకు ఇష్టం, మొదటి నుంచి కూడా నాకు ఆ ధోరణి లేదు, నాకు ఇష్టం లేదు. నాకు ఈ మాత్రం ఇలా నట్టి నా అవసరాలు, నా పుస్తకాలు అంటే పబ్లిక్ మీనింగ్ ఎందుకంటే బిహైండ్ దట్ నాకు ఎందుకని నేను చెడిపోయినోడిగా అనిపిస్తాను. అది నా తప్పే, చూసేవాళ్ళకి నచ్చకపోవచ్చు. ప్రపంచం చేరువేరు, నేను చెడిపోవటం నాకు ఇష్టం లేదు. డబ్బుల గురించి అంటే డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తే మైండ్ ఎక్కువ డెవలప్ అవుతుందని నాకు ఎక్కువ నమ్మకం. ఇప్పుడుండే క్రైసిస్ లో పెట్రోల్, డీజిల్ పెరుగుతుందని చెప్పి సంకేతాలు ఇచ్చారు సార్. లీటర్కి 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు. అది పెరిగితే పెరగచ్చు. ఇప్పుడు పెంచడం కోసం కూడా ఇది ఉంటుంది, కానీ ఇది చిన్నది కాదు. ఏదో పెట్రోల్ డీజిల్ పెంచడం కోసం ఆయన సలహాలు ఇవ్వాలా మోడీ గారు. అది పెరిగితే పెరగచ్చు, కానీ చాలా ఉంది సంక్షోభం. ముందు కాలంలో చాలా పెద్ద సంక్షోభం మనకి రాబోతుంది రానున్న కొద్ది దినాల కాలంలో. బంగారం అంటే ఏంటంటే నేను చెప్పేది బంగారం ఇవాళ సిల్వర్ ఇన్సూరెన్స్ మనందరికి. బంగారం సిల్వర్ మనకి ఇన్సూరెన్స్, అదే ఇన్వెస్ట్మెంట్ గా చెప్పడం లేదు, ఇన్సూరెన్స్. అది లేకపోతే ముందు కాలంలో చాలా టఫ్ టైం రాబోతుంది. వ్యక్తిగతంగా ఇది నా ఉద్దేశం. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కాదు నేను అట్లాంటి సలహాలు ఇవ్వటానికి కూడా ఇష్టపడను, కానీ పర్సనల్ గా ఫ్రెండ్స్ తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, నేను చూసుకునేటప్పుడు కానీ ఆలోచించేది ఏంటంటే, బంగారం కానీ సిల్వర్ కానీ ఈరోజు మీకు ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ కానీ నేను చెప్పడమే కాదు, జిమ్ రోగర్స్ అని బంగారం విషయంలో ఎక్స్పర్ట్ అయిన, మెటల్స్ విషయంలో జిమ్ రోగర్స్ చూడండి, జేఎం రోగర్స్, ROGERS. మీరు ఆన్లైన్ లో చూస్తే దొరుకుతాయి, చదివించగలండి. నేను 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. జిమ్ రోగర్స్ నాకు 4-5 ఏళ్ళ నుంచి ఆయన గురించి చదువుతున్నాను. పరిచయం అంటే నా వ్యక్తిగతంగా కాదు, ఆయన పేపర్లు చదువుతున్నాను. జిమ్ రోగర్స్ చెబుతుంది కూడా ఇదే, ఇది ఇన్సూరెన్స్. మీకు బతికి బట్ట కట్టాలంటే రేపు పొద్దున రాబోయే ప్రపంచ సంక్షోభంలో, ప్రపంచం భారతదేశమే కాదు, బంగారం సిల్వర్ లేకుండా అవ్వదనేది జిమ్ రోగర్స్ ఒపీనియన్. వ్యక్తిగతంగా నేను కూడా అది ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఫర్ ఎవ్రీబడి సేఫ్టీ కోసం బంగారం అవసరం అనుకుంటాను. అది పెరుగుద్దా, ఎంత పెరుగుద్ది? ఇప్పటికంటే కూడా పెరుగుద్ది, అది గ్యారంటీ, కరెక్ట్ గ్యారంటీ. రేపు పొద్దున్న తగ్గచ్చు, ఎల్లుండి పొద్దున్న అటు ఇటు అవుద్ది. రేపు పొద్దున పెరుగుద్దా తగ్గుద్దా అంటే నేనే కాదు, వచ్చే వారం పెరుగుద్దా తగ్గుద్దా అంటే నేనే కాదు, భూమి మీద ఎవడు చెప్పలేడు కూడా. అది మా చేతిలో లేదు. రకరకాల ఫ్యాక్టర్స్ మారుతుంటాయి, సెంటిమెంట్ మారుతుంది, వాతావరణం అన్ని మారుతాయి, కానీ అల్టిమేట్ గా డాలర్ మాత్రం కొలాప్స్ అవటం గ్యారంటీ. కాబట్టి అమెరికన్ ఎకానమీ, దానికి భవిష్యత్తు లేదు కాబట్టి గోల్డ్ పెరగటం అనివార్యంగా ఉంటది. డాలర్ ఎనీ మూవ్మెంట్, డాలర్ అసలు ఇరాన్ వార్తో విపరీతంగా అప్పుల పాలైన అమెరికా ఇంకా ప్రెషర్ కింద పడిపోయి దాని గౌరవాన్ని మొత్తం పోగొట్టుకుని మిడిల్ ఈస్ట్ దేశాలు దాన్ని నమ్మటం మానేసే పరిస్థితి వచ్చి, ఇదేదో మనకి భద్రత కల్పిస్తున్న అమెరికా వాడికి ఆ స్థావరాలని పెట్టించుకుంటే, సైనిక స్థావరాలు మిడిల్ ఈస్ట్ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వీళ్ళందరూ, ఖతార్లు, వీళ్ళంతా అమెరికా స్థావరాలు పెట్టుకున్నారు. ఎందుకు? మనకేదో ఇది రక్షణ ఇస్తుంది ప్రభుత్వం. అయ్యో కొంచెం నియంతృత్వ ప్రభుత్వాల ధోరణి ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళు ఏదో రక్షణ ఉంటారు, వీళ్ళ ఆయుధాలు, వీళ్ళ టెక్నాలజీ వీళ్ళు గొప్పది కాబట్టి మనకి వీళ్ళ రక్షణ అనుకున్నారు. ఆ రక్షణకు ప్రతిగా అమెరికా వాళ్ళు ఏం చేశారు? డాలర్ ని వాళ్ళు సపోర్ట్ చేశారు, ఆయిల్ డాలర్లో అమ్మారు. కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళకి నమ్మాల్సిన అవసరం ఉంది. ఇరాన్ దెబ్బకి అమెరికాయే కదిలిపోయిన తర్వాత మిడిల్ ఈస్ట్ లో వాళ్ళు తంతంటే అసలు ఎవరికి దిక్కు లేకుండా పోయింది కదా ఇరాన్ వాడు వేసే దెబ్బలకి. వాడు ఎన్ని రకాలుగా మిసైల్స్ ప్రయోగిస్తుంటే అసలు నిస్సహాయంగా అయిపోయింది మిడిల్ ఈస్ట్, అమెరికా వాడిని నమ్ముకొని.
ఇవాళ వచ్చిన వార్త ప్రకారం ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఇదైపోయింది. అవును అవును ఏంటి అక్కడ పరిస్థితి? అంటే అమెరికాని నమ్ముకుంటే అయిపోతాం అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత మిడిల్ ఈస్ట్ వాళ్ళు మాత్రం డాలర్ కి ఆయిల్ కి లింక్ ఎందుకు కూర్చుకుంటారు ఇంకా? సార్ ఇప్పుడు వదిలేస్తారు ఈ డాలర్. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ ప్రామాణికం అనేది ఉండదంటారా భవిష్యత్తులో? అమెరికన్ ఎకానమీ అప్పుల పాలైనా కానీ డాలర్ నమ్మారు. హ్యాంగ్ ఓవర్ ఏదో అమెరికా టెక్నాలజీ ఉంది, లేకపోతే అమెరికా ఏదో నడుస్తుంది కదా, తాతల నేతులు దాగిన కదలాగా అలా నడుపుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అమెరికా దగ్గర ఏమీ లేదనేది, అమెరికాని నమ్ముకుంటే అయిపోయింది అనేది మిడిల్ ఈస్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఏ కరెన్సీ ఇవ్వు బాబు, నీకు అది కొంచెం బయట ఎక్కడైనా చెల్లుబడి అయ్యే కరెన్సీ అయితే చాలు తీసుకుంటాను. అమెరికాకి భయపడాల్సిన అవసరం లేదని అర్థమైంది కదా ఇప్పుడు. అమెరికాకి భయపడాల్సిన అవసరం లేదని ఇరాన్ అందరికీ ఏంటంటే ఇవన్నీ అమెరికా కదా డాలర్ కథకి ఇరాన్ లో పోయి చాలా తొందరగా చర్మాంకంలోకి తెచ్చుకున్నాడు ట్రంప్. ముందు నుంచే సమస్యలు ఉన్నాయి అమెరికా. ట్రంప్ రాకముందు సమస్యలు ఉండబట్టే ట్రంప్ వచ్చాడు అసలు అక్కడ. ఇట్లాంటి స్లోగన్స్ తో ట్రంప్ ఎలా రాగలిగాడు? అప్పటికే మునిగిపోయిన అమెరికాలో ట్రంప్ అలా అయ్యాడు అట్లాంటి వాడు. మరి ఏదైనా డాలర్ కదా అయిపోయింది అనుకోండి, డాలర్ గోల్డ్ ఈక్వలెంట్. డాలర్ ఎప్పుడైతే కొలాప్స్ అది చాలా ఇదిగా జరుగుతుంది, వేగంగా జరుగుతుంది ఆ ప్రాసెస్, డాలర్ పోవటం దాని సుపీరియారిటీ. అది ఏదో ఆకస్మికంగా ఒక సడన్ గా వన్ మూమెంట్ లో అది దాని పతనం కనపడ్డప్పుడు జనానికి క్వాలిటేటివ్ లీప్ ఉంటుంది ప్రతి చోట. కొంతకాలం పాటు ఇది నెమ్మదిగా ఇదవుతున్న తర్వాత సడన్ గా జంప్ లో మారుతుంది ప్రపంచం అంతా. ఇది 2008లో లెహమన్ బ్రదర్స్ పడిపోవడంతో ఆ రోజు క్రైసిస్ వచ్చింది. 2008 క్రైసిస్ ఎప్పుడు వచ్చింది? లెహమన్ బ్రదర్స్. అంతకుముందు దాకా ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు. వాల్ స్ట్రీట్ లో లెహమన్ బ్రదర్స్ అనే బ్యాంక్ పడిపోతే వరుసగా వాల్ స్ట్రీట్ బ్యాంకులన్నీ పడిపోయినాయి. ఒక 5-7 బ్యాంకులు 5-6 బ్యాంకులు ఒకేసారి అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి నేనంతే నా దగ్గర పరిస్థితి బాగాలేదు, నాకు కూడా ఎన్పిఏలు పెరిగిపోయినాయి, నా పరిస్థితి అగమ్య గోచరం అని వరుసగా వచ్చారు. లెహమన్ బ్రదర్స్ పొద్దున్న పేపర్ చూస్తే మనకు అర్థమైంది. అంతకుముందు అంత ఎవరికి కనపడింది? అది అంతకుముందు ఎంతో కాలంగా జరుగుతుంది ఆ పరిణామం. ఆ రోజు బయటపడింది. అట్లాగే ఇది కూడా డాలర్ పత్రం కూడా జరుగుతుంది, ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతా ఉంది. అది ఏ క్షణాన్ని ఎట్లా బయటపడుతుంది ఎవరికి తెలియదు, బయటపడుద్ది, తొందరలోనే బయటపడుద్ది. గోల్డ్ అప్పుడు ఆకాశాన్ని అంటుంది, కూడా పెరుగుతానే ఉంటుంది. ఫైనల్ గా ఇప్పటి వరకు మీరు అనేక సంక్షోభాలు దాని మీద పుస్తకాలు కూడా రాశారు కదా, వాటికన్నా భిన్నమైన సంక్షోభాన్ని మనం ఫేస్ అయిపోతున్నాము. ఖచ్చితంగా సంక్షోభాలు, రిసెషన్స్ ఉంటాయి, కానీ సిస్టమిక్ క్రైసిస్ అనేది ఇది. వ్యవస్థే సంక్షోభంలో ఉంది. వ్యవస్థలో సంక్షోభాలు వేరు, వ్యవస్థే సంక్షోభం వేరు. వ్యవస్థలో సంక్షోభాలు వచ్చినాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో అనేక దఫాలు అనేక సార్లు కొద్ది సంవత్సరాలకు ఒకసారి సంక్షోభాలు వచ్చినాయి. కానీ ఈ రోజు సిస్టమే సంక్షోభంలో పడింది. ఈ సిస్టమ్ ఉంటే ఇక మనిషి బతకడు. ఈ సిస్టమ్, పెట్టుబడిదారీ వ్యవస్థ అనే సిస్టమ్ ఇలా కొనసాగితే మానవాళికి భవిష్యత్తు లేదు. అందుకే విపరీతంగా ప్రపంచం అంతా నిరుద్యోగం పెరిగిపోతుంది. టెక్నాలజీ వచ్చిన కొద్దీ మనిషి కాకుండా టెక్నాలజీని పెట్టుకుంటున్నాడు పెట్టుబడిదారుడు. ఎందుకంటే నన్ను పెట్టుకునే కంటే టెక్నాలజీతో ఎక్కువ లాభాలు వస్తున్నాయి అతనికి. నన్ను పెట్టుకుంటే చివరి ఉదాహరణ అమెజాన్ కంపెనీలో 30,000 దాకా ఉద్యోగాలు తీసేశారు మొన్న. ఆ టైంలో వచ్చిన వార్త ప్రకారం ఒక ఉద్యోగస్తుడిని వాళ్ళు మెయింటైన్ చేయాలంటే, పెట్టుకుని వాళ్ళకి పని ఇవ్వాలంటే సంవత్సరానికి $36,000 జీతం ఇవ్వాలి. కానీ అది ఒక రాబోట్ ని పెట్టుకుంటే కనుక $3,600 మెయింటెనెన్స్ తో ఆ రాబోట్ సంవత్సరం పనిచేస్తుంది. $3,600 దాని మెయింటెనెన్స్ ఖర్చు, దాని జీతం ఇవ్వగా మెయింటెనెన్స్ ఖర్చు 10 రెట్లు తేడా ఉంది ఒక రాబోట్ కి ఒక మనిషికి. రాబోట్ 24 గంటలు పనిచేస్తుంది, మనిషి 8 గంటలు పనిచేసి ఇంటికి నిద్రపోతాడు. సో